మరోవైపు ఒక ప్రచారం జరుగుతోంది సార్. జగన్ ఇండియా కూటమిలో చేరబోతూ ఉన్నారు, అందుకే షర్మిల ఈ అటాక్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. జగన్ నిజంగా ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉంటుంది అంటే ఈ స్పెక్యులేషన్ రావటానికి ముఖ్య కారణం ఇటీవల ఢిల్లీలో ఆయన నిరసనలు తెలిపినప్పుడు నేషనల్ ఇండియా కూటమికి చెందిన పార్టీస్ వాళ్ళ నాయకులు సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, అలాగే శివసేన ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ముస్లిం లీగ్ ఇలాంటి ఇండియా కూటమి పక్షాలు హాజరయ్యాయి. అప్పటి నుంచి ఈ స్పెక్యులేషన్ మొదలైంది. అందులో స్టార్ అట్రాక్షన్ అంటే అఖిలేష్ యాదవ్. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమికి ఇవాళ రాహుల్ గాంధీ తర్వాత అంతటి ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీని కాంగ్రెస్తో కలిసి మట్టి కనిపించాడు. బీజేపీ కన్నా కూడా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అందువల్ల ఇండియా కూటమిలో ద మోస్ట్ ప్రామినెంట్ పర్సనాలిటీ అఖిలేష్ యాదవ్. సో అందువల్ల అఖిలేష్ యాదవ్ రావడము, ఇతర పార్టీల నాయకులు రావడము ఈ చర్చకు కారణమైంది. అయితే కేవలం ఇండియా కూటమి నేతలు వచ్చారా? ఇండియా కూటమిని బాగా వ్యతిరేకించే ఏడీఎంకే నాయకుడు తంబిదురై కూడా వచ్చారు. ఆయన తంబిదురై అయితే ఏకంగా ఆంధ్రప్రదేశ్ను తమిళనాడు పోల్చి చెప్పాడు. రెండు చోట్ల కూడా రాజకీయ ప్రత్యర్థులపైన దాడులు జరుగుతున్నాయని. తమిళనాడులో అధికారంలో ఉంది ఇండియా కూటమి. తమిళనాడులో ఇండియా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇక మీరు కాంగ్రెస్ నాయకులు ఎవరు హాజరు కాలేదు, వామపక్ష నేతలు హాజరు కాలేదు. వామపక్ష నేతలైతే ఎన్డీఏ కూటమికి అత్యంత ప్రధాన ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారు బీజేపీకి అంటే అది వామపక్షాలే. సో అందువల్ల వామపక్షాలకు కూడా హాజరు కాలేదు. అందులో రెండు వామపక్ష పార్టీలకు అగ్రనాయకులు తెలుగువారు, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే. సీతారాం యేచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శి, నారాయణ సిపిఐ అఖిల భారత కార్యదర్శి. సో ఇద్దరు కూడా తెలుగువారు. సో అందువల్ల వారికి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్తో ఉన్న ప్రాక్సిమిటీ కూడా. కానీ వాళ్ళెవరూ హాజరు కాలేదు. అందువల్ల ఇండియా కూటమి ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానపరమైన స్టాండ్ తీసుకొని జగన్ నిరసనలకు హాజరయ్యారని నేను అనుకోను. సో ఇండియా కూటమి నేతలతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత పరిచయం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు. రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన కాంటాక్ట్స్ ఆయనకు ఉంటాయి కదా. సో ఆ కాంటాక్ట్స్ వల్ల ఇది పార్ట్ పర్సనల్, పార్ట్ పొలిటికల్. అందువల్ల ప్యూర్లీ పొలిటికల్ కాదు అనటానికి ఎక్కడ ఇండియా కూటమి సమావేశమై ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు, మన ఇండియా కూటమి తరఫున వెళ్ళాలి అని కూటమిగా తీసుకున్న నిర్ణయం కాదు. అందుకే మీకు కాంగ్రెస్ కానీ, వామపక్షాలకు కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇలా చాలా పార్టీలు అక్కడ హాజరు కాలేదు. సో అందువల్ల ఇండియా కూటమి ఇప్పటికిప్పుడు ఏదో జగన్ను తమ కూటమిలోకి వస్తాడని భావిస్తున్నట్లు, జగన్మోహన్ రెడ్డి కూటమిలో చేరుతున్నట్లు ఊహాగానాలు కరెక్ట్ కాదు. అందులో ఇండియా కూటమికి ఇంకో ఆశ కూడా ఏముందంటే, ఒక ఏడాదికో రెండేళ్లకో నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి వెళ్ళిపోతారని వాళ్ళ భావన, వాళ్ళ నమ్మకం. వాస్తవంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఒక ప్రయత్నం కూడా జరిగింది. మీకు ఇండియా టుడేలో రాజీవ్ సర్దేశాయ్ రిజల్ట్స్ వస్తున్నప్పుడే చెప్పాడు, ఒక సీనియర్ లెఫ్ట్ లీడరు ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు అని కూడా. తర్వాత శరద్ పవార్ కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారని కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల ఇండియా కూటమి ఇప్పటికీ హోప్ చేసేది ఏంటంటే, సో బీహార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతాయి. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ జేడీయూ, టీడీపీ గతంలో బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే కేంద్రం ఈ రాష్ట్రాలకు యాక్చువల్గా ఎంత చేస్తారన్నది క్వశ్చనబుల్. సో అందులో ఆంధ్రప్రదేశ్కి ఎంత చేస్తారన్నది ఇంకా క్వశ్చనబుల్. బీహార్ కన్నా బీజేపీకి కూడా స్టేక్స్ ఉన్నాయి కనుక అక్కడ 59,000 కోట్ల కేటాయింపులు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు బడ్జెట్ స్పీచ్లో. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు బడ్జెట్ తరఫులో గ్రాంట్గా ₹1 ఇస్తున్నామని ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేదు. 15,000 కోట్ల అమరావతికి కూడా అది మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా అరేంజ్ చేయడానికి ఫెసిలిటేట్ చేస్తామన్నారు. అందువల్ల ఇండియా కూటమి హోప్ ఏంటంటే టీడీపీకి, బీజేపీకి మధ్య డిఫరెన్సెస్ వస్తాయి అనివార్యంగా. ఎందుకంటే దేశంలో ఎక్కడైనా బీజేపీ తన మిత్రపక్షాలను కూడా దెబ్బతీసి పెరగాలని చూస్తుంది. అందుకే మీకు పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ దూరమైంది, మీకు మహారాష్ట్రలో శివసేన దూరమైంది, తమిళనాడులో ఏడీఎంకే దూరమైంది. అందువల్ల బీజేపీ హిస్టరీ, కశ్మీర్లో పీడీపీ దూరమైంది,
మీరు బీజేపీ హిస్టరీ అంతా చూడండి, మిత్రపక్షాలు దూరం అవడం ఎక్కువ ఉంటాయి. సో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో దూరమైంది, జేడీయూ బీహార్లో దూరమైంది. సో అందువల్ల రాబోయే కాలంలో అనివార్యంగా బీజేపీకి టీడీపీకి మధ్య గ్యాప్ వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలోకి వస్తాడన్న హోప్ ఇంకా ఉంది. అందువల్ల ఇప్పటికిప్పుడు జగన్ను ఎంబ్రేస్ చేస్తారు ఇండియా కూటమిని అనుకో. అయితే పొలిటికల్ పార్ట్ పర్సనల్, పార్ట్ పొలిటికల్ అని ఎందుకన్నానంటే, పొలిటికల్గా బహుశా ఇండియా కూటమి నేతలు ఇన్ఫార్మల్గానా నష్టమైతే లేదు, కొంత లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ రాజకీయాల్లో ఎలా ఉంటుంది అంటే, రాజకీయాల్లోనైనా డిప్లొమసీలోనైనా ఫ్రంట్ డోర్ నుంచి కొన్ని యాక్టివిటీ జరుగుతాయి, బ్యాక్ డోర్ డిప్లొమసీ అంటారు, బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అది అఫీషియల్గా డిప్లొమసీలో కూడా ఉంటుంది. అంటే ప్రధానమంత్రులు ఇద్దరు మాట్లాడుకోవడమే కాదు, విదేశాంగ మంత్రులు అధికారులు మాట్లాడడం కాదు, కొంత ఇటు అటు రెండు దేశాలకు పరిచయం ఉన్నవారు ఈ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ చేస్తారు. రాజకీయాల్లో కూడా ఈ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ఉంటుంది. అంటే ముందుగా బహిరంగంగా జరగకపోయినా బ్యాక్ ఛానల్ డిప్లొమసీలు, బ్యాక్ ఛానల్ ఉంటుంది. అందువల్ల బహుశా ఇండియా కూటమి నేతలు కూడా రాజకీయాల్లో ఏ పరిస్థితులు ఎలా వస్తాయో తెలియదు కనుక ఓ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ జగన్తో పెట్టుకుంటే నష్టం లేదు. రేపు ఇండియా కూటమి నిజంగానే జగన్ ఆహ్వానించదలుచుకుంటే ఇదే అఖిలేష్ యాదవ్ జగన్తో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కమ్యూనికేషన్ లైన్స్ ఓపెన్ పెట్టుకుంటారు పాలిటిక్స్లో. సో అది ఒక ఉద్దేశం కూడా అయ్యి ఉండొచ్చు. అది అఫీషియల్గా ఇండియా కూటమి నిర్ణయం తీసుకొని వెళ్ళకపోయినా తర్వాత ఆ ధర్నాలో పాల్గొన్న ఏ ప్రాంతీయ పార్టీ నాయకులకు కూడా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ స్టేక్స్ లేవు. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, తృణమూల్ కాంగ్రెస్, అలాగే ముస్లిం లీగ్, జార్ఖండ్ ముక్తి మోర్చా, వీళ్ళెవరికి కూడా ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ లేవు, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ స్టేక్స్ లేవు. కాంగ్రెస్ పార్టీకి 1% 2% ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఉంది. అందువల్ల వారు అందుకే అంత తొందరగా డిసైడ్ కాలేదు. లెఫ్ట్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 1% 2% ఓటింగ్ ఉంది, రాజకీయం ఉంది. అందువల్ల వాళ్ళు రియాక్ట్ కాలేదు మీరు గమనిస్తే. సో అందువల్ల బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డికి వాస్తవంగా కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా తెలంగాణలో రాజకీయాలపైన ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కనుక బీఆర్ఎస్ రాలేదు. వాస్తవంగా బీఆర్ఎస్ పోవాలి, ఎందుకంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు ఉన్న సాన్నిహిత్యం మనకు తెలుసు. రేవంత్ రెడ్డి షర్మిల ద్వారా తనను అటాక్ చేయిస్తున్నాడని జగనే వ్యాఖ్యానించారు. కేసీఆర్ రేవంత్కు వ్యతిరేకంగా ఉన్నాడు, కేసీఆర్కు జగన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్ అంతా చూస్తే బీఆర్ఎస్ వెళ్ళాలి, మరి బీఆర్ఎస్ వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ తెలంగాణ రాజకీయాలపై కూడా అది ప్రభావం ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం లేని ఇండియా కూటమి పక్షాలు మాత్రమే ఢిల్లీలో హాజరయ్యాయి. సో అందువల్ల లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ పెట్టుకోవటానికి బహుశా ఇండియా కూటమి ఈ అకేషన్ ఉపయోగించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఏంటి, రేపు కూటమిలో చేరడా సంబంధం లేదు, తనకు కూడా దేశంలో మిత్రులు ఉన్నారు అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు కనుక ఎన్డీఏతో పడని పార్టీలతో కమ్యూనికేట్ చేస్తే రెస్పాన్స్ ఉంటుందని బహుశా జగన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వచ్చిన పార్టీలన్నిటికీ కామనాలిటీ ఏంటంటే వాటికి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ స్టేక్స్ లేవు, అదే సమయంలో వాళ్ళు బీజేపీకి వ్యతిరేకం. సో అందువల్ల ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్కు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి, జార్ఖండ్ ముక్తి మోర్చాకు. సో ముస్లిం లీగ్ ఎలాగో బీజేపీని వ్యతిరేకిస్తుంది. అలాగే మీకు బీజేపీ తమకు ప్రత్యర్థిగా ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే ఇక్కడికి వచ్చారు. అందువల్ల ఎందుకంటే ఇది బీజేపీ కూడా టీడీపీతో కలిసింది కనుక ఎన్డీఏను వ్యతిరేకించే పక్షాలు కనుక వచ్చాయి. అందువల్ల మీకు నాన్ ఇండియా కూటమి పక్షమైన బీఆర్ఎస్ రాలేదు, శిరోమణి అకాలీదళ్ రాలేదు, బిజు జనతాదళ్ రాలేదు. అందువల్ల ఈ రావడం అనేది క్లియర్గా అటు ఇండియా కూటమి నుంచి బహుశా ఒక లైన్ ఆఫ్ కమ్యూనికేషన్. జగన్మోహన్ రెడ్డికి కూడా తనకు దేశంలో ఏకాకి కాదు, తనకు కూడా సమర్థించేవారు ఉన్నారు అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వీళ్ళు ఇన్వైట్ చేశారు. దాంతోపాటు బీజేపీకి కూడా ఒక సంకేతం పంపడం, అవసరం వస్తే నాకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఇలాగే ఉండాలని లేదు. ఇప్పుడు ఎన్డీఏకు ఇష్యూ బేస్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇష్యూ బేస్ సపోర్ట్ అంటే అది పేరుకే, అన్ని రకాల సపోర్టు బీజేపీకి ఇస్తున్నారు. సో బీజేపీకి మీరే కాదు నాకు ఆప్షన్, నాకు కూడా ఇంకో ఆప్షన్ ఉంది, నాకు ఇండియా కూటమి ఉంది అన్న సంకేతాన్ని కూడా బీజేపీకి అంటే రేపు జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి
వైపు వెళ్లకుండా చూడాలి అంటే ఆయన ఆ వైపు పైన ఒత్తిడి పెరగకూడదు, ఒత్తిడి తగ్గించాలని బీజేపీ ఏమైనా అనుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక రకంగా బీజేపీకి కూడా సంకేతం పంపించారు. నార్మల్గా అయితే జగన్ ఇండియా కూటమిలో చేరాలి. ఎందుకు చేరాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇండియా కూటమి పార్టీలు ఏవి లేవు ఇక్కడ. కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ బలహీనంగా ఉన్నాయి. నాన్ ఎన్డీఏ నాన్ ఇండియా పార్టీలన్నీ బలహీనపడ్డాయి. మీరు గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, ఏడీఎంకే, బీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్ ఈ 5 పార్టీలు కూడా నాన్ ఇండియా నాన్ ఎన్డీఏ పార్టీలు. ఇవన్నీ కూడా వీక్ అయ్యాయి మీరు గమనిస్తే ఎన్నికల్లో. అంటే భారత రాజకీయాల్లో రోజు రోజుకు పోలరైజేషన్ అవుతున్నాయి. ఇండియా కూటమి వైపు లేదా ఎన్డీఏ ఈ 2 కూటమిలో లేకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. అది ఇటీవల ఎన్నికల ఫలితాలు మనకు క్లాసిక్ ఎగ్జాంపుల్. అంటే ఆఖరి నిమిషంలో ఎన్డీఏలోకి వెళ్ళిన జేడీఎస్ లాభపడ్డది. ఆఖరి కూటమిలో ఇండియా కూటమిలోకి వెళ్ళిన పార్టీలు, ఇండియా కూటమిలో కూడా ఉన్న పార్టీలు లాభపడ్డాయి. మీకు అది మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలు మీకు లాభపడ్డాయి. కానీ మీరు అజిత్ పవార్ దెబ్బతిన్నాడు చూడండి. సో అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది, అటో ఇటో ఉంటేనే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అటు ఇటు లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, ఏడీఎంకే, శిరోమణి అకాలీదళ్, బహుజన్ సమాజ్ పార్టీ, ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయి దెబ్బతిన్న పార్టీలు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తన ఇంట్రెస్ట్లను రీత్యా కూడా ఇండియా కూటమి ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఆయనకు దేశంలో సపోర్ట్ కావాలి. కానీ ఆయన ఎందుకుంటలేడు మనకు అందరికీ తెలుసు అది కూడా. ఎందుకంటే ఆయన పైన ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. కోర్టులు కూడా వాటిని త్వరగా పరిష్కరించమని చెప్తున్నాయి. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేకత ఎలాంటి మొహమాటము లేకుండా ఈడీని, సిబిఐని వాడతారు. అది దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరిపైన వాడారు. మీకు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ నుంచి కేరళ ముఖ్యమంత్రి విజయన్, మా సిపిఎం ముఖ్యమంత్రి విజయన్, స్టాలిన్ నుంచి మమతా వరకు ఇలా కేంద్ర సంస్థలు వెంబడించని ప్రతిపక్ష పార్టీ లేదు. రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని కవిత వరకు. సో ప్రతి ప్రతిపక్ష నేతన్ పైన సిబిఐ, ఈడీ, ఐటీ ఎవరెవరు పడ్డారు. మీరు అదే బీజేపీ లేదా బీజేపీ మిత్రపక్షాలతో ఇలాంటిది ఏమీ లేదు. సో అందువల్ల ఇది గమనించిన జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తాను కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, కవితల అనుభవం చూశాక ఇప్పటికిప్పుడు ఆయన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో ఫైట్ చేయాలి, మళ్ళీ దేశంలో మోడీతో ఫైట్ చేయగలడా? సో అందువల్ల ఆయన ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి కనుక ఇండియా కూటమిలో ఇప్పటికిప్పుడు చేరడం అంటే ఒక రకంగా మోడీని సవాల్ చేయడమే. సో అందువల్ల ఆ నిర్ణయం ఆయన తీసుకోవడం లేదు. అందుకే ఇష్యూ బేస్డ్ సపోర్ట్ అంటున్నారు. బీజేపీ కూడా ఏంటంటే భవిష్యత్తులో ఎవరు అవసరం ఉంటుందో, ఇవాళ చంద్రబాబు నాయుడు అవసరం ఉండొచ్చు, రేపు జగన్ అవసరం ఉండొచ్చు అని వాళ్ళు లైన్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టుకుంటున్నారు. అందుకే ఇటీవల స్పీకర్ ఎన్నికలో కూడా వైసీపీ మద్దతు అవసరం లేకపోయినా వాళ్ళు అడిగారు, వీళ్ళు ఇచ్చారు. సో అందువల్ల ఇప్పటికిప్పుడు ఇండియా కూటమి వెళ్ళకపోవటానికి కారణం అది. కానీ రేపు వెళ్ళడా ఇండియా కూటమికి అంటే రాజకీయాల్లో ఏది శాశ్వతం ఉండదు. రేపు ఎలాగో అరెస్ట్ చేయబోతున్నారు అనుకోండి, అరెస్ట్ అనేది ఇన్ఎవిటేబుల్ అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి? తన కనీసం సపోర్ట్ అని ఉండాలి కదా. సో అప్పుడు ఇండియా కూటమి వైపు వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిందే. ఎందుకంటే రాజకీయాల్లో ఏది పర్మనెంట్గా ఉండదు. సో అందులో ప్రాంతీయ పార్టీలు ఈ కూటమి ఆ కూటమిలో ఎప్పుడు ఎక్కడైనా ఉండవచ్చు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. భారతదేశంలో ఒక ఆర్జేడీ మినహా మొత్తం ప్రాంతీయ పార్టీలు ఏవైనా తీసుకోండి, అటు ఎన్డీఏ వైపు, ఇటు ఇండియా కూటమి వైపు, అటు ఎన్డీఏ వైపు, ఇటు యూపీఏ వైపు ఏదో ఒక సమయంలో గ్రావిటేట్ అయిన పార్టీలు కనీసం అంటే కూటమిలో చేరకపోయినా సన్నిహితం కావడం, మళ్ళీ మారుతుంటారు. ఇప్పుడు బిజు జనతాదళ్ రాష్ట్రంలో ఓడిపోయేంత వరకు బీజేపీకి అనుకూలంగా జాతీయ రాజకీయాలు ఉన్నది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం కూడా ఓడిపోయాక ఇప్పుడు ప్రతిపక్ష అవతారం ఎత్తింది. బీఆర్ఎస్ మొదటి టర్మ్లో బీజేపీతో క్లోజ్గా ఉంది జాతీయ నాయకత్వం. రెండో టర్మ్లో తమకే ప్రమాదం వచ్చేది కనుక వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మారాడో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల రాజకీయాల్లో శాశ్వతంగా ప్రాంతీయ పార్టీలు అసలే ఉండవు, ఎందుకంటే వాటికి ఏమీ సైద్ధాంతిక భూమిక లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు రాడు ఎట్టి పరిస్థితుల్లో అనే గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే మనిషికి తన అవసరాలు తనకు ఉంటాయి కదా. కానీ ఇప్పుడైతే ఈడీ, సిబిఐ కేసులు ఉండడం ఒక ప్రమాదం. ఎందుకంటే
నీకు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. అరెస్ట్ అవుతారన్న భయం ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే అంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇటీవల ఫలితాల తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, కష్టాలు నాకేమీ కొత్త కావు అని. అంటే క్లియర్గా మీరు జగన్మోహన్ రెడ్డి రిజల్ట్ తర్వాత మాట్లాడింది చూస్తే ఆయన అరెస్టును ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు క్లియర్గా కనబడుతుంది మనకు. సో అందువల్ల అరెస్ట్ అవుతే అప్పుడు గతంలో అరెస్ట్ అయిన లాభమైంది, ఎందుకంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఆయనకు అనుకూలమైనవి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పటికే సెకండ్ టర్మ్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది, తెలుగుదేశం పట్ల అనుకూలత రాలేదు, తెలంగాణ ఉద్యమ ప్రభావం వల్ల కాంగ్రెస్ టీడీపీలు ఇబ్బంది పడుతున్నాయి, రాజశేఖర రెడ్డి అకాల మరణం వల్ల పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి ఉన్నది. ఈ సమయంలో ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆ అరెస్ట్ అయినా కూడా ఆయనకు చెల్లి తల్లి తోడుగా ఉన్నారు. షర్మిల పాదయాత్ర చేశారు, ఆ తల్లి కూడా బహిరంగ సభలో మాట్లాడారు. ఇప్పుడు ఈ సానుకూల పరిస్థితులు ఏవి ఇప్పుడు లేవు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రభంజనం కాదు. ఇప్పుడు 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది. ఒక్క సీటు నాకు గుర్తున్నంత రామచంద్రపురం అనుకుంటారు, సుభాష్ చంద్రబోస్ సీటు మినహా అన్నీ గెలిచారు వైసీపీ. ఆయన జగన్మోహన్ రెడ్డితో బయటికి వచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేస్తే భారీ మెజార్టీలతో గెలిచారు. కానీ 2012 పరిస్థితి పుష్కర కాలం దాటితే 2024లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కష్టం, సో ఎంపీలను కాపాడుకోవడమే కష్టం. సో ఎవరు ఎటువైపు పోతారు? ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి వెళ్తానని నిర్ణయం తీసుకుంటే ఆయన రాజ్యసభ సభ్యులు ఆయనతో ఉంటారన్న గ్యారెంటీ లేదు, ఆయన లోక్సభ సభ్యులు ఆయనతో ఉంటారన్న గ్యారెంటీ లేదు. వాళ్ళు జిందాబాద్ మోడీ అనొచ్చు. సో అందువల్ల మీకు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగానే ఆయన పార్టీ 4 ఎంపీలు వెళ్ళిపోలేదా బీజేపీకి? అందువల్ల చంద్రబాబు నాయుడుకే జరిగింది కదా ఈ అనుభవం, జగన్మోహన్ రెడ్డి జరగదా? సో అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలియంది కాదు. అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు అరెస్ట్ కనుక అయితే అప్పుడున్న సానుభూతి పరిస్థితులు లేవు, తల్లి సహకరించడానికి లేరు, పార్టీ పగ్గాలు చేపట్టి పాదయాత్ర ప్రజల్లోకి వెళ్తే ఎలా రెస్పాన్స్ ఉంటుందో తెలియదు, కూటమి 164 సీట్లతో అప్రతిహతంగా ఉంది. అందువల్ల ఆ రోజుకు ఈ రోజుకున్న రాజకీయ పరిస్థితుల్లో తేడా. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదు. అందువల్ల ఇలాంటి ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో అరెస్ట్ అయితే ఆ సానుభూతి వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే మన సానుభూతి చరిత్ర చూస్తే సానుభూతి ప్రతి సందర్భంలోనూ రాదు, రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది. అది దాడి కానీ అరెస్టులు కానీ ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మీకు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, అది సానుభూతి ఉపయోగపడ్డది. ఎందుకు? అప్పటికే జగన్ పట్ల వ్యతిరేకత ఎమర్జ్ అయి ఉన్నది. కానీ మీరు గమనించండి, అలిపిరి ఘటన జరిగిన చంద్రబాబు నాయుడు పట్ల సానుభూతి వచ్చే ఎన్నికలు గెలవలే. కారణం ఏంటంటే అప్పటికే వ్యతిరేకత వ్యక్తమైంది. అందువల్ల సానుభూతి అది అరెస్ట్ అయినా దాడి అయినా పొలిటికల్ కాంటెక్స్ట్లోనే ప్రభావం చూపుతుంది. అందువల్ల ప్రతికూల పొలిటికల్ కాంటెక్స్ట్లో ఇప్పుడు జగన్ ఉన్నాడు. అందువల్ల ఈ సమయంలో అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయితే సానుభూతి రాకపోగా ఆయన పార్టీ నిలబెట్టుకోవడం కూడా ఛాలెంజ్ అవుతుంది. సానుభూతి ఎప్పుడు వస్తుంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగితే అప్పుడు జగన్కు సానుభూతి వస్తుంది, అప్పటిదాకా రాదు. సో అప్పటిదాకా ఆయన పార్టీని కాపాడుకోవాలి, పార్టీని నిలబెట్టుకోవాలి. అందువల్ల ఈ ఛాలెంజెస్ ఉన్నాయి కనుక ఆయన స్టేటస్ కోనే ప్రిఫర్ చేస్తాడు. స్టేటస్ కో అంటే ఏంటి? ఇండియా కూటమిలో ఉండడు, ఎన్డీఏలో ఉండడు, బీజేపీకి ఇష్యూ బేస్డ్ సపోర్ట్ పేరిట సపోర్ట్ ఇస్తూ ఉంటాడు, ఇండియా కూటమి నేతలతో ఆ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ పెట్టుకొని ఉంటాడు, అవసరాన్ని బట్టి అవకాశాలను బట్టి నిర్ణయం తీసుకుంటాడు. ప్రస్తుతానికైతే ఇండియా కూటమి నుంచి జగన్కి ఎటువంటి ఆహ్వానం లేదు, భవిష్యత్తులో రావచ్చేమో. మరోవైపు ఒకవైపు కేసుల భయం వెంటాడుతున్న నేపథ్యంలో ఎన్డీఏను కాదని ఇండియా కూటమి వైపు జగన్ వెళతారా అనేది కూడా, అంత సాహసం చేస్తారా అనేది కూడా ఒక ప్రశ్న సార్. ఇక్కడ షర్మిల మిగిలిన కాంగ్రెస్ నాయకులు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా అగ్రెసివ్గా పర్సనల్గా కూడా జగన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరాల్సి వస్తే షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంటి? అంటే రాజకీయాల్లో ఒకటి ఆమెకు పర్సనల్ వ్యతిరేకత ఉన్నమాట నిజం. జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా కుటుంబ తగాదా, బహుశా ఆస్తి తగాదాలు, తనకు రాజకీయంగా గుర్తింపు లేదన్న కోపము, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ టోటలీ పర్సనల్, నాట్ పొలిటికల్.
జగనన్న వదిలిన బాణం అని చెప్పి జగన్ కోసం అన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డితో సైద్ధాంతిక విభేదాలు ఏమున్నాయి షర్మిలకు? ఇది ఆర్ ప్యూర్లీ పర్సనల్ విభేదాలు, పర్సనల్ పంచాయతీలు. పర్సనల్ పంచాయతీలు ఎప్పుడైనా సెటిల్ కావచ్చు, బియాండ్ సెటిల్మెంటే ఉండవు. సైద్ధాంతిక పంచాయతీ సెటిల్ కావు. ఇప్పుడు బీజేపీకి కమ్యూనిస్టులకు సైద్ధాంతిక పంచాయతీ, దానికే మీడియేషన్ ఉండదు, ఎవరు చర్చలు జరిగి సెటిల్మెంట్ ఉండదు కదా. ఎందుకంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆర్ బియాండ్ సెటిల్మెంట్. పర్సనల్ డిఫరెన్సెస్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్ ఫర్ సెటిల్మెంట్ కదా. ఈ మధ్య మనకు వార్తలు కూడా వచ్చాయి, డీకే శివకుమార్ దగ్గర జగన్ 2 సార్లు కలిశాడు, జగన్కు షర్మిలకు మధ్య సయోధ్యను డేకే కల్పిస్తున్నాడు, కుదిరిస్తున్నాడు అని. ఎందుకంటే డీకే శివకుమార్ కాంగ్రెస్ నాయకుడు, రాజశేఖర రెడ్డి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది కనుక, ఏ బెంగళూరులో కూడా జగన్కు ఆస్తులు ఉన్నాయి కనుక ఈ వార్తలన్నీ వచ్చి అఫ్కోర్స్ డీకే శివకుమార్ ఖండించాడు, అది నిజం కాదు, నేను కలవలేదని. సో అందువల్ల పర్సనల్ ఇష్యూస్ ఆర్ నాట్ బియాండ్ సెటిల్మెంట్. అందువల్ల షర్మిలకు జగన్కు ఉన్న పంచాయతీ వ్యక్తిగత పంచాయతీ, లేదా ఆస్తుల పంచాయతీ, లేదా రాజకీయపరమైన పంచాయతీ, అంతే తప్ప ఐడియాలజికల్ పంచాయతీ కాదు కదా. అది బియాండ్ సెటిల్మెంట్ అయితే కాదు. సో అందువల్ల కావాలనుకుంటే సెటిల్మెంట్ ఎప్పుడైనా జరగచ్చు. ఇది మొదటి ఫ్యాక్టర్. ఇక రెండవ ఫ్యాక్టర్ రాజకీయాలు ఏముంటుంది? ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడుకు పురంధేశ్వరి కుటుంబానికి మధ్య గ్యాప్ లేదా? అందరికీ తెలుసు కదా. గ్యాప్ ఉండకపోతే వాళ్ళు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కదా, గతంలో తెలుగుదేశంలోనే ఉన్నారు కదా. ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేసిన సమయంలో లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో నీకు చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి కలిసే ఉన్నారు కదా, కానీ తర్వాతనే విడిపోయారు కదా. ఎందుకు విడిపోయారు? రాజకీయపరమైన విభేదాలు లేదా వ్యక్తిగత విభేదాలే కదా. ఇవాళ పురంధేశ్వరి బీజేపీ నాయకురాలుగా ఉండగా కూడా టీడీపీతో పొత్తుకుదలేదా? మరి ఆ గ్యాప్ పోయిందంటే గ్యాప్ పోయన్నా ఉండాలి, గ్యాప్ ఉన్నా కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా. సో అదే పరిస్థితి రేపు షర్మిల కూడా ఉండొచ్చు. గ్యాప్ ఉన్నా కూడా షర్మిల జగన్ కలవచ్చు, ఇండియా కూటమిలో వైసీపీ కాంగ్రెస్ ఉండొచ్చు, లేదు గ్యాప్ పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఉదాహరణ చెప్పాను. అఫ్కోర్స్ జగన్కు షర్మిలకు ఉన్న పంచాయతీ తీవ్రత చంద్రబాబు నాయుడుకు దగ్గుపాటి కుటుంబాలు లేకపోవచ్చు డెఫినెట్గా. బట్ డెఫినెట్గా దే ఆర్ పొలిటికల్గా డిఫర్ అయ్యారు కనుకనే దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు, తర్వాత బీజేపీలో చేరారు, కానీ టీడీపీలో లేరు కదా. టీడీపీలో రాలే కదా, దగ్గుపాటి కుటుంబం కూడా రాలే, దగ్గుపాటి వెంకటేశ్వరరావు కొడుకు రాలే కదా. సో టీడీపీకి రాలే అంటే క్లియర్గా అర్థమవుతున్నది ఏంటి? కుటుంబ తగాదాలు ఉన్నా కుటుంబ తగాదాలు పరిష్కారము కావచ్చు, ఒకవేళ కుటుంబ తగాదాలు ఉన్నా రాజకీయంగా కలవచ్చు. రాజకీయాల్లో అది అసాధ్యమైనటువంటి విషయం అయితే కాదు. అందువల్ల షర్మిలకున్న జగన్కు మధ్య ఉన్న విభేదాలు ఇండియా కూటమిలోకి జగన్ రావటానికి ఒక పెద్ద అడ్డంకిగా ఉంటాయని అనుకోను. అలాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి షర్మిలకు ప్రియారిటీ ఇస్తుందా? ఎందుకంటే ఇండియా కూటమిలోకి జగన్ వస్తానంటే ఐ థింక్ దే విల్ బీ హ్యాపీ టు టేక్ ఇట్. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమికి ఏమీ లేదు కదా. సో ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేనప్పుడు ఒక బలమైన ప్రాంతీయ పార్టీ, 40% ఓట్లున్న పార్టీ, ఇప్పటికీ 4 ఎంపీలు, లోక్సభలో 11 మంది ఎంపీలు, రాజ్యసభలో ఉన్న పార్టీ చేరుతారంటే ఎందుకు చేర్చుకోరు? అందువల్ల ఆ ప్రస్తావన రాలేకని చేర్చుకుంటారు. ఎందుకంటే రాజకీయపరమైన విభేదాలు ఉండొచ్చు. ఇప్పుడు మీకు కమ్యూనిస్టులకు తృణమూల్ కాంగ్రెస్కి లేవా? అయినా కూడా ఇద్దరు ఇండియా కూటమితోనే ఉన్నారు కదా. ఆ మాటకంటే కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్లే ప్రత్యర్థులు కదా, అయినా వాళ్ళిద్దరూ ఇండియా కూటమిలో లేరా? ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీలో ప్రత్యర్థులు కదా. రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పోరాడవా, విమర్శించుకోవా? పంజాబ్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ. అందువల్ల రాజకీయాల్లో ఘర్షణ ఉండవచ్చు, ఐక్యత ఉండవచ్చు. అందువల్ల షర్మిలకు జగన్కు మధ్య ఘర్షణ ఉన్నా స్టిల్ ఒకే కూటమిలో ఉండవచ్చు కూడా. లేదనుకుంటే ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి వస్తానంటే షర్మిల అభ్యంతరం చెప్పి మీరు జగన్ చేర్చుకుంటే నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోమని అంటారు కాంగ్రెస్ పార్టీ. షర్మిల కోసం కాంగ్రెస్ పుట్టలేదు కదా, షర్మిల కోసమే కాంగ్రెస్ బతకడం లేదు. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ విభజన 10 ఏళ్ల తర్వాత కదా షర్మిల ఏపీకి వచ్చింది. సో ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది, ఇక్కడ కాంగ్రెస్ పైన కూడా పోరాడింది కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఇలా రాగద్వేషాలు, భేషజాలు ఉండవు. రాజకీయాల్లో అపార్చున్ మూమెంట్, దాన్ని అపార్చునిజం, అవకాశవాదం అని కొంతమంది విమర్శించవచ్చు. ప్రాగ్మాటిజం, వాస్తవిక దృక్పథంతో రాజకీయాలు ఉంటాయని మరికొందరు అనొచ్చు.
కానీ రాజకీయాల్లో ఈ కాంబినేషన్స్ అనేది ఎప్పుడైనా సాధ్యమే. అందువల్ల ఇండియా కూటమిలోకి జగన్ వస్తానంటే షర్మిల ఏదో అడ్డుపడుతుంది, ఆపుతుంది, షర్మిల వెళ్ళిపోతుందో లేదు, అలా రకరకాల స్పెక్యులేషన్లు. షర్మిల అవసరం వస్తే తెలుగుదేశంలోనైనా చేరుతుంది, ఎందుకంటే ఆమె కొట్లాడంతా జగన్ పైన. అదే ఒకవేళ ఆమెకు రాజకీయం కన్నా వ్యక్తిగత కక్షే ప్రధానమైంది అనుకోండి, అఫ్కోర్స్ జరగచ్చు కూడా, అది జరుగుతాను, నేనేమి ఊహాగానాలు చేయడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత కక్ష ఆమె పొలిటికల్ ఆస్పెక్ట్స్ డామినేట్ చేసింది అనుకోండి. ఇండియా కూటమిలో జగన్ చేరితే ఇండియా కూటమి ఆమె కాంగ్రెస్లో ఉండదు కదా, వ్యక్తిగత కక్షలు డామినేట్ చేసినప్పుడు తెలుగుదేశంలో చేరుతుందా అంటే అసాధ్యం, ఏది రాజకీయాల్లో కాదు. ఎన్టీ రామారావు కాంగ్రెస్ పైనే పోరాడుతూ రాజకీయాలు పార్టీ పెట్టాడు. అదే ఎన్టీఆర్ కూతురు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా లేరా? సో అందువల్ల మన కళ్ళ ముందు జరిగిన సంఘటనే కదా ఇది. సో అందువల్ల రాజకీయాల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పైన పోరాడాడు కనుక తెలుగుదేశంలో ఎలా చేరుతుంది అంటే మరి కాంగ్రెస్ పైన పోరాడిన ఎన్టీ రామారావు కూతురు కాంగ్రెస్లో మంత్రి కాగా ఇదెందుకు అసాధ్యం అవుతుందని అంటలేను. రాజకీయాల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రాజకీయాల్లో ఇది జరగదు అని ఎవరము ఖచ్చితంగా చెప్పలేము. జరుగుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే లేదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరము చెప్పలేము. రైట్ సార్, మీరు చెప్తున్నట్టుగా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కంటే అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి మీదే షర్మిల ఎక్కువగా విమర్శలు చేస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ అయినా కూడా చంద్రబాబు నాయుడు కోసమే, ఎన్డీఏ కోసమే షర్మిల రాజకీయం చేస్తూ ఉన్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అంటే చాలా ఊహాగానాలు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా చాలా ట్రోల్ చేస్తుంది షర్మిలని. షర్మిల తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాబోతూ ఉన్నారు, ఇంకొక ఆప్షన్ లేదు అన్నట్టుగా. ఇప్పుడు ఆ షర్మిల ఏ పార్టీలో ఉండాలో ఆమెకు హక్కు ఉంది, ఆమె తెలుగుదేశంలో చేరితే ఆమెకు హక్కు ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పరోక్షంగా కలిసి ఉంటే తప్పలేదు, షర్మిల టీడీపీలో తప్పని ఎట్లా అంటాం? రాజకీయాల్లో ఎవరి ఇంట్రెస్ట్లో వాళ్ళే కదా. సో షర్మిలకు జగన్తో ఘర్షణ ఉన్నమా నిజం, జగన్తో ఫైట్ ఉన్నమా నిజం, అది కళ్ళ ముందు కనబడుతుంది. సో ఆమెకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా రాష్ట్రంలో తాను ప్రత్యామ్నాయంగా ఎదగాలి అని ఆలోచన ఉంటే ఒక రకంగా ఉంటుంది. లేదు, తాను రాజకీయ భవిష్యత్తుతో సంబంధం లేదు, జగన్ సంగతి తేల్చాలి అనే వ్యక్తిగతంగా డైమెన్షన్ ముందుందనుకోండి, ఎవరితోనైనా కలిసి దెబ్బతీయాలని చూస్తారు కదా రాజకీయాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి బిడ్డ పైన ట్రోలింగ్ చేస్తానంటే ఏంటి అర్థం? నిజంగా చెప్పాలి, మరి రాజశేఖర రెడ్డి కూతురే కదా, షర్మిలనే భయంకరంగా ట్రోలింగ్ చేస్తాను కదా, చేయకూడదు కదా. సో రాజశేఖర రెడ్డి బిడ్డ ఆత్మ క్షోభించదా నా కూతురు పైన మీరు ట్రోలింగ్ చేయడం ఏంటి అని? అందులో జగన్మోహన్ రెడ్డి మనుషులు షర్మిలను ట్రోలింగ్ చేస్తున్నారు కదా, చేయడంలో షర్మిల రేపు ఏంటంటే వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఏముంది? సో అందువల్ల వెళ్తారని అంటలేరు, కానీ ఆమెకు వెళ్ళే హక్కు ఎప్పుడే ఉంటుంది. ఇక ఆమె జగన్ పైన విమర్శించినప్పుడల్లా చంద్రబాబు నాయుడు కోసమే అని ఎట్లా కంక్లూషన్కి వస్తాం? జగన్ పైన విమర్శించిన చంద్రబాబు నాయుడుతో కలవాలనే రూల్ ఏం లేదు, కలవకపోయినా విమర్శించవచ్చు. జగన్మోహన్ రెడ్డి విమర్శించిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు ఏజెంట్లే అని అనడానికి వీలు లేదు కదా. రాజకీయాల్లో ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కాంగ్రెస్కు తెలుగుదేశానికి అయితే అవగాహన లేదు, తెలుగుదేశం బీజేపీతో ఉంది. సో అందువల్ల అలాంటప్పుడు ఎన్డీఏతో ఆమెకు అవగాహన ఉండదని స్కోప్ లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన ఫైట్ చేయడం అంటే అది చంద్రబాబు నాయుడుకు సహకరించడమే అనే కంక్లూజన్కి ఎలా రాగలం? ఎవరు రాజకీయాలు వాళ్ళే కదా. అఫ్కోర్స్ ఆమె చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయకుండా, ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా ఓన్లీ ప్రతిపక్షాలను జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ పెరుగుదలకు, ఆమె పెరుగుదలకు ఉపయోగపడదు, అది వాస్తవం. కానీ ఆమె రాజకీయ వ్యూహం ఆమెకు ఉండవచ్చు. బహుశా నుంచి వైసీపీ వారు బయటికి రావాలనుకున్నప్పుడు టీడీపీలో చేరిన వారు నాతో పాటు వస్తారు, నేను కూడా రాజశేఖర రెడ్డి బిడ్డనే కదా అనే అంచనా ఆమెకు ఏమైనా ఉండవచ్చు. ఆ అంచనా వల్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తన వైపు తిప్పుకోవడానికి జగన్కు వాళ్ళకు మధ్య ఒక అగాధాన్ని సృష్టించాలి అంటూ జగన్ని టార్గెట్ చేయొచ్చు. అందువల్ల జగన్ను టార్గెట్ చేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాపాడుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. జగన్ను దెబ్బతీయడం ఆ లక్ష్యం, ఆ లక్ష్యానికి ఆమె కట్టుబడింది, బహిరంగంగా పిలిపే ఇచ్చింది కదా జగన్ ఓడించాలి అని. సో బహిరంగంగా తన అన్నను ఓడించమని పిలిపించాక ఇంకేముంటుంది? ఎవరితో అన్నను ఓడించగలిగే ఏ రాజకీయ శక్తులతోనైనా ఎప్పుడైనా కలవడానికి అవకాశం ఉంటుంది. కలుస్తారని నేను ఊహాగానాలు చేయడం లేదు, కానీ
బట్ యాజ్ ఆఫ్ నౌ ఆమె టీడీపీ కోసం పనిచేస్తుందన్న విమర్శ కరెక్ట్ కాదు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్ఆర్టీపీని పెట్టారు. ఒక విఫలయత్నం అయింది. ఆ తర్వాత ఏపీసీసీ చీఫ్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అన్నీ తెలిసిందే కదా సార్, మళ్ళీ మీరు రిపీట్ చేయడం వల్ల ఉపయోగం. పాయింట్ ఏంటంటే సార్, అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఐ మీన్ ఒక సీట్ కూడా గెలిపించుకోలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో. కానీ తాను అనుకున్నది మాత్రం సాధించగలిగారు, జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించేయడం అనేది. సో షర్మిల ముందు ఉన్న రాజకీయంగా షర్మిల ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి సార్ ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి షర్మిల దించేసిందని ఎలా కంక్లూజన్ రాలేము అంటే షర్మిల వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి. అంటే అది కూడా ఎంతో కొంత ప్రభావం, అసలు ఏమాత్రము ప్రభావం కాదు. 164 సీట్లు టీడీపీకి రావడానికి జగన్ ఓడించడానికి షర్మిల ఎందుకు కారణమవుతుంది? వాళ్ళ షర్మిల లేకపోతే జగన్ గెలిచేవాడా? కానీ అనుకున్నది అయితే సాధించారు. అనుకున్నది ఆమె సాధించడం, అనుకున్నది జరిగింది. జరగడం వేరు, సాధించడం వేరు, రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అందువల్ల షర్మిల వల్ల జగన్ ఓడిపోయాడు అనుకుంటే దానికన్నా రాజకీయంగా అవగాహన రాహిత్యం ఇంకోటి ఉండదు. సో అందువల్ల షర్మిల ఒకవేళ ఉదాహరణకు షర్మిల జగన్తో ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడా? సో జగన్ డెఫినెట్గా షర్మిల తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడమా నిజం. విజయమ్మ కూడా షర్మిలకు మద్దతుగా ఉండడం ఇబ్బంది పెట్టడమా నిజం. కానీ దానివల్లనే చంద్రబాబు నాయుడు గెలిచిండు అంటే ఇక కూటమి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరి పాత్ర లేదు. షర్మిల వచ్చే జగన్ ఓడించిపోయింది అంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉంటుందా? తెలంగాణలో కేసీఆర్ను షర్మిలను ఓడించింది, ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా షర్మిలను ఓడించింది, దేశంలో మోడీని కూడా షర్మిలను తగ్గించింది అని చెప్పినట్టు ఉంటుంది. సో అంతా ఊహాగానాలు చేయడంలో ఏ ప్రాతిపదిక ఉంటుందో చెప్పండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఓటమికి షర్మిల వల్ల ఓడిపోయింది అనేది పూర్తిగా అబద్ధం. అందులో ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆల్రెడీ ఒక పాత్ర పోషిస్తున్నారు. సో రేపు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగానే ఉంటారు కదా. రైట్ సార్. ఇక మరో టాపిక్, ఎన్నికలకు ముందు పట్టాదారు పాస్ పుస్తకాల మీద